డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్ రాకతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది. సేనాని రాకతో ఇప్పటికే భారీగా అభిమానులు, కార్యకర్తలు కొండగట్టుకు చేరుకున్నారు. మరోవైపు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని పవన్ దర్శించుకుని అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన మొక్కులను తీర్చుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాధురి, ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే బృందావన్ రెస్టారెంట్ దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ క్యారీవాన్ లో కొంతసేపు సేద తీరారు. సేద తీరిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన వెంటనే బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆయనకి, జన సైనికులందరూ కూడా ఘన స్వాగతం పలికారనే చెప్పాలి. ఆయన ప్రజలందరికీ కూడా బయటికి రాగానే అభివాదం చేస్తున్నప్పుడు జై జనసేన అంటూ కూడా నినాదాలు చేస్తూ ప్రజలందరూ కాసేపు అక్కడ కోలాహల వాతావరణం అయితే కనపడింది. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా కొండగట్టు ఆలయం పైకి దాకా వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. సో ఆ తర్వాత వెంటనే కూడా ఆయన వెంటే కూడా జనసేన శ్రేణి అంతా కూడా ఆయన వెంటే కదిలినటువంటి పరిస్థితి కనబడుతోంది. కొంతసేపు ఇక్కడ అంతా కూడా కాసేపు అక్కడ క్యారీవాన్ దగ్గర పరిస్థితి అంతా కూడా కోలాహలంగా మారింది. సో ఈ పరిస్థితుల్లో ఆయన అందరినీ కూడా ఎక్కడ కూడా ఎవరిని నిరుత్సాహపరచకుండా, ఎంత ప్రోటోకాల్ ఇది ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతోంది. మాదిరి, రైట్, థ్యాంక్ యూ సునీల్.